ఎపిసోడ్ 29 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో లాయర్ వెంకటరత్నం కిరణ్మయి ఆలోచన విధానానికి మనసులోనే జోహార్లు చెప్పుకొని అపురూపలక్ష్మి తండ్రి ఆ రోజు రాత్రికి రాత్రే వెళ్ళిపోయాడని చెప్పగా కిరణ్మయి ఒక పాయింట్ అయినా క్లియర్ అయిందని రిలాక్స్ అవుతుంది. వనజాక్షి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగా లైట్ వేసిన కిరణ్మయికి గదిమూల ఏవో చింపిన టికెట్ ముక్కలు కనబడడంతో ఏదో రహస్యం తనకి క్లియర్ అయినట్లు అనిపించి చౌకీదార్ని తను పోలీస్ సిఐడినని గద్దించడంతో అతను అపురూపలక్ష్మి తండ్రి రెండోసారి వచ్చినప్పుడు ఆమె గదికి పంపించానని, ఆ టైంలో అపురూపలక్ష్మి అక్కడ లేదని కూడా చెప్తాడు. లాయర్, ఇన్స్పెక్టర్, కిరణ్మయి రాయలసీమ వెళ్ళి అపురూపలక్ష్మి తండ్రిని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. దానికి ఆయన అపురూపలక్ష్మితో తానేమీ గొడవ పడలేదని చెప్తాడు. ఒక తడిపొర గొంతుకు అడ్డం పడడంతో స్వరం వేదనతో వణుకుతోంది. అంత చూసి కూడా నేనేమీ గొడవ పడలేదమ్మా. నా కూతుర్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఎవరమ్మా ఆ కుర్రాడు అని మాత్రం అడిగాను. ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేస్తానమ్మా. అంతవరకు ఆగలేక ఆకాశం క్రిందే బహిరంగంగా శృంగారం నడపకమ్మా అని మాత్రం వేడుకున్నాను అంటూ బావురుమన్నాడు. లోపల నుంచి కూడా ఏడుపులు మిళితమయ్యాయి. ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక అక్కడ చేసేది ఏమీ లేదన్నట్టు ఇన్స్పెక్టర్ లేచాడు. మిగతా ఇద్దరు అతడిని ఫాలో అయ్యారు. టాక్సీలో కూర్చున్నాక వెంకటరత్నం అన్నాడు, ఆయన ఈ హత్య చేసి ఉండడు. కూతుర్ని హత్య చేసి మామూలుగా వెళ్ళి కలెక్టర్ మీటింగులో పాల్గొనే మనిషిలా కనిపించడం లేదు. చెప్పలేం అన్నాడు ఇన్స్పెక్టర్. నా సర్వీస్లో ఎంతోమంది దోషులను చూశాను. మామూలు టైంలో చాలా మామూలుగా ఉంటారు. ఆవేశంలో మర్డర్ చేయగానే రకరకాల ఎత్తులు వేసి తిరిగి మామూలుగా మారిపోతారు. అంటే ఆ ఆవేశంలో హత్య చేసి కూతురు వ్రాసినట్టు ఆత్మహత్య ఉత్తరం వ్రాసిపెట్టి శవాన్ని ఫ్యాన్కి వేలాడదీసి ట్యాక్సీలో కర్నూలు వెళ్ళిపోయారంటారా? చేశాడనటం లేదు, ఛాన్స్ ఉంటుందంటున్నానంతే అన్నాడు ఇన్స్పెక్టర్. మనం రాజారావుని కలుసుకుని వాకప్ చేస్తే తప్ప లాభం లేదు. ఆ రోజు హాస్టల్ బయట పార్కు చప్టా వెనక లక్ష్మితో ఉన్నది అతడే అయి ఉంటాడు. అతను ఒప్పుకోడు. ఒప్పించాలి, కష్టం అన్నాడు ఇన్స్పెక్టర్. అతడు గవర్నర్ కొడుకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దగ్గర. అతడిని ఇంటరాగేట్ చేయడం చాలా కష్టం. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నది కేవలం సినిమాలకే పరిమితమా? వెటకారంగా అన్నాడు వెంకటరత్నం. నా ఇబ్బంది నేను చెప్పానంతే. ఇన్స్పెక్టర్ గారు, మీకు నాకు మధ్య ఇంతకు ముందు ఈ సంభాషణ వచ్చింది. రాజారావే గాని నిజంగా దోషి అయితే అతడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వదిలిపెట్టను అన్నారు. జ్ఞాపకం చేసింది కిరణ్మయి. అతడు దోషి అయితే వదిలిపెట్టను అన్నాను. కానీ అతడు దోషో కాదో తెలియకుండా ఏమీ చేయలేను. ఏమీ చేయకుండా అతను దోషో కాదో ఎలా తెలుస్తుందండి? మళ్ళీ వెటకారంగా అన్నాడు వెంకటరత్నం. ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. ట్యాక్సీ నిశ్శబ్దంగా వెళ్తుంది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రాజారావుని నేను కలుసుకుంటాను అంది కిరణ్మయి. హఠాత్తుగా ఆమె నుంచి వచ్చిన ఆ నిర్ణయానికి ఇద్దరూ విస్తుపోయి చూశారు. అతడు మీకేమీ చెప్పడు. అసలు ఇంటర్వ్యూ ఇవ్వడానికే ఒప్పుకోకపోవచ్చు. మన ప్రయత్నం మనం చేయడంలో తప్పు లేదుగా క్లుప్తంగా అన్నది కిరణ్మయి. ట్యాక్సీ హైదరాబాద్ చేరుకునేసరికి రాత్రి 8 అయింది. హలో, నేనొకసారి మిమ్మల్ని కలుసుకోవచ్చా? ఫోన్లో వినిపించిన ఆడగొంతుకి రాజారావు ఉత్సాహంగా ఎవరు మీరు అన్నాడు. నా పేరు కిరణ్, ఎంఏ పాస్ అయ్యాను. మిమ్మల్ని 1-2 సార్లు హాస్టల్లో చూశాను. అన్నట్లు చెప్పలేదు కదూ, నేను హాస్టల్లో ఉంటాను. అతను సన్నగా విజిల్ వేశాడు. చెప్పండి, ఎప్పుడు కలుసుకుందాం? మీ ఇష్టం. రేపు సాయంత్రం బ్లూఫాక్స్లో డిన్నర్కి వెళ్దాం. హాస్టల్కి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుంటాను. ఆ 2 వాక్యాల్లోనే అతడికి అమ్మాయి పట్ల ఉన్న అభిప్రాయం ఆమెకు అర్థమైంది. ఆ మరుసటి రోజు అతడు వచ్చి ఆమెను హోటల్కి తీసుకువెళ్ళాడు. పరిచయం చేసుకోగానే అతడు తనని పరీక్షగా చూడడం ఆమె గమనించినట్లు నటించింది.
మీరు చాలా తక్కువ మాట్లాడతారనుకుంటాను, టేబుల్ దగ్గర కూర్చుంటూ అన్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది. అతడు స్పూన్, ఫోర్క్ చేతుల్లోకి తీసుకుని ఆడుతూ అన్నాడు. నాకు నిన్నటి నుంచి సస్పెన్స్గా ఉంది. నాతో పరిచయం పెంచుకోవాలన్న కోరిక మీకెందుకు కలిగింది? నా గురించి మీకెవరు చెప్పారు? నా భర్త. అతడి చేతిలో స్పూన్ జారిపోయింది. మీకు పెళ్ళయిందా? అయింది. మీ భర్త పేరు? రాయన్న. ఎవరో మొహం మీద చాచి కొట్టినట్లు అతడి మొహం వివర్ణమైంది. పెదవులు అప్రయత్నంగా బిగుసుకున్నాయి. నాకెందుకు అబద్ధం చెప్పారు? ఆవేశాన్ని, అవమానాన్ని అణుచుకుంటూ అన్నాడు. నేనేమీ అబద్ధం చెప్పలేదే. నా పేరు కిరణ్. ఎంఏ పాస్ అయ్యాను. హాస్టల్లో ఉంటున్నాను అంది. అతడు చాలాసేపు మాట్లాడలేదు. ఇబ్బందిగా కూర్చున్నాడు. వేరే చోటైతే ఆమెను పంపించేసేవాడే. వెయిటర్ వచ్చి టేబుల్ మీద ప్లేట్లు సర్దాడు. చెప్పండి, ఎందుకు నాతో పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారు? పరిచయం అన్న పదాన్ని నొక్కు పలుకుతూ అన్నాడు. అపురూపలక్ష్మితో మీ స్నేహం ఎంతో తెలుసుకోవడం కోసం. నాకు 1,00,000 మందితో 1,00,000 సంబంధాలుంటాయి. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అయినా అదంతా మీకెందుకు? ఓ, లక్ష్మి మర్డర్ కేసులో మీ ఆయన ఇరుక్కున్నాడు కదూ. ఇంతకీ ఏమిటి మీ ప్రశ్న? లక్ష్మితో నా స్నేహం ఎంతో తెలుసుకోవడమా? లక్ష్మితో మీ భర్త స్నేహం ఎంతో కావాలా? లక్ష్మిని ఎవరు చంపారో కావాలి. మీ భర్తనే అనుమానితుడిని చేసి పోలీసులు అరెస్టు చేశారుగా? అవును. లక్ష్మి ఆత్మహత్య నోటు ఫోర్జరీ అని అన్నారు. అది మర్డర్ అని, నా భర్తే చేశాడని అంటున్నారు. నిజానిజాలు నెమ్మది మీద తెలుస్తాయిలేండి. అతడు తనకి ఇంకా గౌరవం ఇచ్చి బహువచనంలో సంబోధించడం గమనించిందామె. నిజానిజాలు నెమ్మది మీద తెలియవు రాజారావు గారు. నెమ్మది మీద కప్పబడిపోతాయి. ఒక వెనకబడిన తరగతికి చెందిన నిస్సహాయురాలైన స్త్రీని నేను. పోలీసులు కూడా ఇంటరాగేట్ చేయడానికి భయపడేంత పెద్ద స్థాయిలో ఉన్న పొలిటీషియన్ మీరు. మిమ్మల్ని బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు నేను. కొంగు చాచి అర్థిస్తున్నాను. నిజం చెప్పండి. అతడు ఆమె మాటలకి కొద్దిగా కదిలినట్టున్నాడు. ఏ నిజం కావాలో చెప్పండి, కానీ ఒక్క షరతు. ఇప్పుడు మీకు చెప్పినవేమీ రేపు నేను కోర్టుకొచ్చి చెప్పను. సాక్ష్యాలు లేక అబద్ధపు నేరం క్రింద నా భర్త ఉరికంబం ఎక్కితే నేనేం చేయలేను. నాకు కావలసింది నిజం. ఆ నిజం నా భర్తను బయటపడేయగలిగితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. ఏ నిజం కావాలి మీకు? లక్ష్మి మీకు ఏ విధంగా స్నేహితురాలు? చాలా దగ్గర. అర్థమైందనుకుంటాను. అయింది. కానీ నా భర్త నుంచి మీ వైపుకి ఎలా ఆకర్షితురాలయ్యింది? ఆడవాళ్ళని సరైన మూడ్లో ఉంచే టెక్నిక్ రాయన్నకి తెలీదు. నేను చాలా పచ్చిగా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. లక్ష్మి లాంటి అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా టాకిల్ చేయాలి. అతడు ఆమెను బాగా హర్ట్ చేశాడు. నేను గాని లక్ష్మికి మంచి మాటలు చెప్పి సరిచేయకపోతే అప్పుడే ఆత్మహత్య చేసుకునేది. రాయన్న మీద కోపంతో నాకు దగ్గరైంది. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఆమె కాస్త తటపటాయించి వాళ్ళకి దగ్గర సంబంధం లేదా అని అడిగింది. ఆమె ప్రశ్న అర్థమైనట్టు లేదు అన్నాడు. నాతో పరిచయం అయ్యేటప్పటికి లక్ష్మి వర్జిన్. మొదట్లో ఫిజికల్గా చాలా బాధపడేది. క్యాజువల్గా చెప్పాడు. రకరకాల అనుభవాలు అతడిని రాటుదేల్చినట్టున్నాయి. కిరణ్మయికి మనసు కాస్త తేలికయింది. కనీసం భర్త నిజం చెప్పాడు. రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే ఆమెకు మొత్తం మగవాళ్ల మీదే నమ్మకం పోయింది. ఫిబ్రవరి 22 రాత్రి మీరు లక్ష్మిని కలిశారా? నాకు తేదీలు గుర్తుండవు. లక్ష్మి చనిపోయిన రోజు రాత్రి. అతడు క్షణం ఆగి కలిశాను. కానీ ఈ విషయం రేపు వచ్చి కోర్టులో చెప్పమంటే నేను చెప్పను అన్నాడు. అవసరం లేదు. ఇంకొక విషయం మాత్రం చెప్పండి. ఆ అమ్మాయిని ఆ రాత్రి మీరు హాస్టల్ ముందు తుప్పల్లో సిమెంట్ చప్టా వెనక కలిశారు కదూ? అతడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. దాచుకున్నా దాగని విస్మయం అతడి మొహంలో కొట్టొచ్చినట్లు కనపడింది. మీకెలా తెలుసు? అపురూపలక్ష్మి తండ్రి లోపల గదిలో కూర్చుని కిటికీలోంచి మీ ఇద్దరినీ చూశాడు. మై గాడ్! గొణికాడు రాజారావు. లక్ష్మికి తెలీదా తండ్రి తన గదిలో ఉన్న విషయం? ఆ అమ్మాయి మిమ్మల్ని కలుసుకోవడానికి బయటకు వచ్చాక ఆయన బస్టాండ్ నుంచి హాస్టల్కి వచ్చాడు. వాచ్మెన్ ఆయన్ని
ఆ అమ్మాయి గదిలో కూర్చోబెట్టాడు. రాజారావు ఒక చెయ్యి పిడికిలి బిగించి మరో అరచేతిలో కొట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ అతడు చాలా ఫీల్ అవుతున్నట్లు అతని మొహమే చెప్తుంది. కిరణ్మయి కూడా ఏమీ మాట్లాడలేదు. అతనే అన్నాడు, ఈ ఆడవాళ్ళంతా సెంటిమెంటల్స్, ఇంకొకరు ఉండరని. రాయన్న పెళ్ళి మీతో అక్కడ అవుతున్న టైంకి ఇక్కడ లక్ష్మి చాలా అప్సెట్ అయింది. అప్పటికి నేను అన్నాను కూడా, అదేమిటి ఆ రాయన్నను వదిలేసి నాతో స్నేహం చేశావు కదా, ఇప్పుడు మళ్ళీ బాధపడతావు దేనికి అని. లక్ష్మి వినలేదు. వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళాక నాకు ఫోన్ చేసి మూడ్ బాగోలేదు రమ్మంది. ఆ మూడ్లోనే అమ్మాయిలతో తెగబోరు. వాళ్ళ బాధలన్నీ కూర్చుని వినాలి. నేను ఫోన్లో చెప్పాను, నాకు కొత్తగా పెళ్ళయింది, నన్ను వదిలిపెట్టు అన్నాను. కాదు, ఒక్కసారి రమ్మంది. వెళ్ళాను. ఆ అమ్మాయి నైటీలో ఉంది. అలాగే వచ్చి సిమెంట్ చప్టా మీద కూర్చుంది. వాళ్ళ నాన్న చీకట్లో జాగ్రత్త అన్నాడట. దానికోసం ఓ 10 నిమిషాలు ఏడ్చింది. అది నాకు మామూలే. ఏడుస్తుంటే దగ్గరకు తీసుకుని కాసేపు చేతులతో తడివితే టెంప్ట్ అయింది. ఇక ఏడుపు మానేసి ఇద్దరం ఆ సిమెంట్ చప్టా వెనక చేరాం. ఇప్పుడు నాకు అర్థమైంది లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో. బహుశా వాళ్ళ నాన్నకి ఈ విషయమంతా తెలిసిందని మొహం చూపించలేక అయి ఉంటుంది. నేను కలుసుకోనంటే బలవంత పెట్టి రమ్మంది. ఇలా అవుతుందని నేను ఊహించలేదు. మీకు అమ్మాయిలంటే చాలా తక్కువ అభిప్రాయం ఉన్నట్టుంది. ఏ, మీకెందుకు వచ్చిందా అనుమానం? మీ మాటల్లో తెలుస్తుంది. అందరంటే కాదు, కొందరు అమ్మాయిలుంటారు, మగవాడు తమని పాడు చేస్తాడు, తాము పాడవుతున్నారు అన్న అభిప్రాయంతో ఉంటారు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అనుకోరు. లక్ష్మి విషయం తీసుకోండి. మీ ఆయన్ని ప్రేమించింది. కనీసం ఆ విషయం అతనికి చెప్పలేదు. అతని మీద కసితో నాకు దగ్గరైంది. నాకు టెక్నిక్ తెలుసు కాబట్టి సెక్స్లోకి దింపాను. శుభ్రంగా అనుభవించింది. మీ అందరి దృష్టిలో ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల, అమాయకురాలు. ఒకరిని ప్రేమించి ఇంకొకటితో పడుకుని. ఆపండి అంది కిరణ్మయి. హోటల్ కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. అతి కష్టం మీద ఉద్వేగాన్ని అణుచుకుంది. ఈ లోపులో రాజారావు అన్నాడు, మీకు ఆవేశం వస్తుంది. మీ స్త్రీజాతిని అంటున్నాను కాబట్టి. నేను ఇంకేమైనా అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, కానీ ఇంత వయసు వచ్చింది, నీకేమైంది అంటారు. యాజ్ ఇఫ్ నాకు వయసు తక్కువైతే తప్పులేదన్నట్టు. మీరు నా వైపు నుంచి కూడా ఎందుకు ఆలోచించరు? మీరు డిన్నర్కి వెళ్దామా అన్నారు. నాతో స్నేహం కోసమేమో అనుకున్నాను. కాస్త ట్రై చేశాను. మీ ఉద్దేశం వేరే అని తెలిసింది. మొత్తం నాకు తెలిసిందంతా చెప్పాను. అంతేకాని మిమ్మల్ని ఎట్లా పడగొట్టాలా అని ట్రిక్స్ ప్లే చేయలేదు. రాయన్న మీద కసితో లక్ష్మి నా దగ్గరికి వచ్చినప్పుడు తనకి తెలీదా నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని? తనకి తెలీదా నా స్టేటస్ తన స్టేటస్ వేరని? నేనే క్లియర్గా చెప్పాను పెళ్లి గురించి మర్చిపోమ్మని. అంతవరకు ఎందుకు? తన మొదటి బాయ్ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుందని రెండో బాయ్ ఫ్రెండ్ అయిన నా దగ్గరికి వచ్చి ఏడిస్తే నాకు ఎలా ఉంటుంది? మీరే చెప్పండి. పైగా వీళ్ళందరూ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడతారు. నన్ను ఇద్దరు మగవాళ్ళు మోసం చేశారు అని సూసైడ్ నోట్లో వ్రాస్తుందే తప్ప ఒక మగాడు కాదంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను అని నిజాయితీగా వ్రాయదే. రాజారావు చెప్పుకుపోతున్నాడు. ఆ వాక్యం అందులో లేదే అంది కిరణ్మయి హఠాత్తుగా. లేదా, ఉంది, నాకు బాగా గుర్తు. మీరెప్పుడు చదివారు? బుల్లెట్లా వచ్చింది ఆమె నోటి నుంచి ప్రశ్న. రాజారావు స్వరం కాస్త తగ్గించి, ఈ విషయం కూడా నేను కోర్టుకి వచ్చి చెప్పను. లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న రోజు పొద్దున్నే ఆ అమ్మాయి గదికి వెళ్ళాను. అక్కడే ఆ ఉత్తరం చదివాను. ఒక ఉప్పెన వచ్చి వేగంగా పైనుంచి వెళ్ళిపోయినట్టు కదిలింది కిరణ్మయి. ఆ కాంటాక్ట్ లెన్సెస్ అమ్మాయి రేఖ చూసింది ఇతన్ని అన్నమాట. ఒద్దు పొడుగు ఒకేలా ఉండడంతో రాయన్న అనుకుంది. వణుకుతున్న కాళ్లతో ఆమె లేచి ఇప్పుడే వస్తాను అని కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఫోన్ చేసింది. మీరు అర్జెంటుగా లక్ష్మి వ్రాసిన సూసైడ్ నోట్ పట్టుకుని బ్లూ ఫాక్స్ హోటల్కి రావాలి అని చెప్పింది ఇన్స్పెక్టర్తో. దేనికి? రాజారావు ఇక్కడే ఉన్నాడు. అతడు చెప్పేది గాని నిజమైతే అంతకన్నా పెద్ద షాకింగ్ న్యూస్ మరొకటి ఉండదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కన్నా మీరే ఫాస్ట్గా ఉన్నారే నవ్వాడు. ఆమె దాన్ని పట్టించుకోలేదు. క్షమించండి, నా ఎగ్జైట్మెంట్తో మిమ్మల్ని కూడా తొందర పెడుతున్నాను అంది. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఫోన్ పెట్టేశాడు. ఆమె తిరిగి వెళ్ళి రాజారావు ముందు కూర్చుంది.
సరిగ్గా 5 నిమిషాల తర్వాత అతను వచ్చాడు. డ్రెస్లో టేబుల్ దగ్గరికి వస్తున్న ఇన్స్పెక్టర్ని చూడగానే రాజారావు మొహం కోపంతో కందగడ్డగా మారింది. ఈ రకమైన ట్రిక్లకి నేను లొంగను అన్నాడు కఠినంగా.